హాయ్ ఫ్రెండ్స్, మీరు ఖాళీగా ఉన్న టైంలో చక్కగా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మీషో యాప్ డౌన్లోడ్ చేసుకుని నేను ఇచ్చినటువంటి రెఫరల్ కోడ్ ఎంటర్ చేసి రీసెల్లింగ్ చేయడం ద్వారా మీ ఖాళీ సమయంలో కాస్త ఎక్స్ట్రా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరంతా? అండ్ ఇవాళ వ్లాగ్లో నేను ఇంతకుముందు మీకు ఉల్లికాడ పెడితే వచ్చిన ఫ్లవర్ చూపించాను కదండి. అది మా అబ్బాయి అలా పెట్టుంచాడు కదా. కొద్ది రోజుల తర్వాత ఆ మొగ్గలన్నీ విచ్చుకొని చక్కగా ఇలా ఫ్లవర్ లాగా బాగా వచ్చాయన్నమాట. చిన్న చిన్న పువ్వుల్లా భలే అందంగా ఉన్నాయి. అప్పటికి అది గోడకు తగలడం వల్ల చివర ఉన్నాయి కొంచెం వాడినట్టుగా అయిపోయినాయండి. బట్ చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ మా ఇంటి ముందు ఉన్నటువంటి చెట్లు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంకా డే టైంలో కంటే కూడా మనము దగ్గరగా వెళ్ళి తీసుకుంటే ఇంకా మంచి లుక్ బాగుంటుంది. బట్ ఇవి కలర్ఫుల్గా రంగురంగులుగా ఉన్నాయి కదా, మీతోటి సింపుల్గా షేర్ చేయాలనిపించి చూపిస్తున్నాను. ఇంకా మా అబ్బాయిది అయితే మార్నింగ్ రొటీన్, తనకి యోగా మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చేసిందండి. ప్రాక్టీస్ చేస్తాను డాడీ, పద డాడీ మనం కూడా చేద్దామని చెప్పేసి చేస్తున్నాడు అనమాట. ఇవి బ్యాలెన్సింగ్ ఆసనాలు అంటారండి. మొన్న బాబు చేసింది సూర్య నమస్కారాలు చేశాడు. ఇవేంటంటే విహంగాసనం, వృక్షాసనం. ఇవేంటంటే ఒక్క కాలు మీద చేసేటటువంటివి. మనము ఈ విధంగా బ్యాలెన్సింగ్ అనేది చేస్తుంటే మన బాడీలో చక్కగా బ్యాలెన్సింగ్ అనేది కూడా ఏర్పడుతుంది. అంటే ఒక కాలు మీద, ఇది వృక్షాసనం అంటారు. ఒక కాలు తొడ దగ్గరగా పెట్టుకొని నిలబడాలి. అలాగే ఇంకొక కాలుతోటి ఇంకొక పక్కన చేయాలన్నమాట. ప్రతిరోజు ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే బాడీలో మంచి బ్యాలెన్సింగ్ కూడా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీలో సూర్య నమస్కారాలు కూడా చూపించండి అన్నారు. ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉందండి, యోగా ప్లేలిస్ట్లో. మీకు ఒకసారి కుదిరితే చూడండి, లేదంటే నెక్స్ట్ వ్లాగ్లో కానీ ఎప్పుడైనా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను మా అబ్బాయి కలిసి మొన్న ఈవినింగ్ రోజు అనమాట, సాయంత్రం అయిపోయింది. తను ఏదో ఇస్మార్ట్ శంకర్లో ఏదో మొన్న రీసెంట్గా జరిగినటువంటి వాళ్ళ స్కూల్లో టీచర్స్ డే రోజు డ్యాన్స్ వేశాడనమాట. అవన్నీ గుర్తొచ్చి వాళ్ళ డాడీ అడిగితే చూపిస్తూ రకరకాల పోజెస్ పెట్టాడనమాట. సో ఇద్దరం కలిసి మమ్మీ నేను అందులో లాగా పోజులు పెడతాను, ఒకసారి నన్ను ఫోటోలు తీ మమ్మీ అన్నాడు. వాళ్ళ డాడీకి అయితే ఆ హెయిర్ స్టైల్ నచ్చలేదు. అయితే ఏమంటాడంటే, కాదు డాడీ, రౌడీ అంటే ఇలాగే ఉంటుంది, జుట్టు ఇలాగే ఉంటుంది అని చెప్పి ఆ జుట్టుని రకరకాల షేపుల్లో తిప్పేసేసి రకరకాల పోజులు పెట్టాడు. జస్ట్ సరదాగా ఫన్నీగా నన్ను తీయమన్నాడని చెప్పేసి నేను తీశాను. మా అబ్బాయివి గుర్తుగా ఉంటాయని చెప్పేసి వ్లాగ్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. తన పోజెస్ ఎలా ఉన్నాయో తప్పకుండా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. చిన్న బాబు కదా, ఏదో తనకు చేతనైన వేషాలు వేస్తుంటే గబగబా కెమెరా క్లిక్ అనిపించాను, అంతేకాని ఇవేమి ప్లాన్ చేసి తీసినటువంటి ఫొటోస్ కాదనమాట. సో హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇంకా నిన్న సాయంత్రం అయితే మా అబ్బాయికి చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట. తన కోసం చికెన్ పకోడీ చేశాను. చాలా ఈజీగా సింపుల్గా మీరు ఒక 1/2 kg చికెన్ తెచ్చుకొని అప్పటికప్పుడు హ్యాపీగా ఇలా చేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు. నాన్ వెజ్ తినే ప్రియులకైతే ఇంకా సూపర్గా ఇష్టపడిపోతారనమాట. ముందు చికెన్ తెచ్చుకొని చక్కగా క్లీన్ చేసుకోండి. బోన్లెస్ అయితేనే బాగుంటుంది పకోడీకి, ఎందుకంటే మనకి ఏంటి బోన్స్ ఉంటాయి కదా, అవి రాకుండా ఉంటే బాగుంటుంది. సో ఫస్ట్ మనము బౌల్లో చికెన్ తీసుకుని దాంట్లో కాస్త ఉప్పు, పసుపు, కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, ఇది గరం మసాలా, తర్వాత నేను వేసింది ధనియాల పొడి, ఇది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం తీసుకున్న చికెన్ ముక్కలను బట్టి అది వేసుకోవాలి. కాస్త శనగపిండి, కొంచెం బియ్యం పిండి. మా కాలనీలో బోళ్ళని కుక్కలు ఉన్నాయండి. నేను అర్ధరాత్రి వాయిస్ ఓవర్ ఇచ్చినా అవి అరుస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ అది అవాయిడ్ చేసేయండి. అండ్ చివరిగా కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని నిమ్మకాయ రసం, హాఫ్ నిమ్మరసం కలుపుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కావాలి అంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. అసలు ఈ కుక్కలు మాత్రం ఆపవు సౌండ్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. వాటర్ ఏం అవసరం లేదు. నేను నిమ్మడొప్పలోనే కొంచెం ఫుడ్ కలర్ వేసేసి నీళ్లు పోసేసి ఇందులో కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మీకు ఏంటంటే చూడడానికి కలర్ఫుల్గా ఫుడ్ అనేది బాగుంటుంది. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలాగ మంచిగా కలుపుకొని మీరు ఒక అరగంట లేదంటే గంట అలా పక్కన పెట్టేశారంటే మంచిగా అవి ఆ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకు పట్టి టేస్టీగా బాగుంటాయి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. నేను చాలా తక్కువ ఆయిల్ పెడతానండి. ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ ఏంటంటే నాన్ వెజ్ అది ఫ్రై చేసిన తర్వాత ఈ స్మెల్ అంతా కూడా ఆయిల్కి పట్టేసి మనం ఇంకొక దాంట్లో యూస్ చేసుకున్నట్టుగా ఉండదు. ప్లస్ ఎక్కువసేపు ఫ్రై చేయాలి కదా మనము. ఈ ముక్కలు అయిపోయి తర్వాత ముక్కలు వేసుకొని ఫ్రై చేసి ఇవన్నీ అయిపోయేసరికి ఏంటంటే ఆయిల్ బాగా చాలా బాయిలింగ్ పాయింట్కి రీచ్ అయి ఉంటుంది. కాబట్టి మళ్ళీ రీహీట్ చేయడం అనేది అంత సేఫెస్ట్ మెథడ్ కాదు. మీలో ఈ ఆయిల్ ఏం చేశారని మీరు అడిగితే నేనైతే తీసి పక్కన పెట్టాను. జస్ట్ మీకు చికెన్ ఫ్లేవర్ ఏం ప్రాబ్లం లేదు అంటే కొంచెం దోశ మీదో ఏ చపాతీ మీదో రబ్ చేసుకోవడండి. అంటే అదంతా మనం ఫ్యూ సెకండ్సే హీట్ చేస్తాం, అంతకంటే ఎక్కువ చేయం కదా.
అలా యూస్ చేయండి. కాదు ప్రాబ్లం ఏం లేదు అంటే పారబోసేసేయండి బెస్ట్. అమ్మో మేము అంత కాస్ట్ పెట్టుకుని పారవేయలేమండి అనుకుంటే నేను చెప్పినట్టుగా కూరలాగా కాకుండా ఇలా చేసుకోండి. సో దట్ మీరు ఆయిల్ వేస్ట్ చేయకుండా మరీ హార్మ్ఫుల్గా లేకుండా యూజ్ చేసుకునే వాళ్ళం అవుతాం. చక్కగా ఇట్లా టిష్యూ పేపర్లో వేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. తర్వాత వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక పచ్చిమిర్చి తోటి ఇవి కూడా నేను ఆయిల్లో ఫ్రై చేశానండి. కొంచెం ఘాటు పెట్టుకొని నిమ్మకాయ కాస్త ఉల్లిపాయ ఇచ్చామంటే సూపర్గా ఎంజాయ్ చేసేస్తారు. సో దీంతో నేను ప్రిపేర్ చేసిన తర్వాత ఇగో మా అబ్బాయి పని ఏంటంటే కాసేపు ఫోన్ తీసుకోవడం కోసం వాళ్ళ డాడీతో భోజనం పెట్టించుకుంటాడు అనమాట. తనకై తాను తింటే ఆ టైం అంతా మళ్ళీ అది వేస్ట్ అవుతుంది. నేను ఫోన్ అడిగినా ఇవ్వరని చెప్పేసి వాళ్ళ డాడీని కాకబట్టి అన్నం పెట్టించుకుంటాడు. వాళ్ళ నాన్న కూడా చాలా ఓపికగా చక్కగా వాడికి అన్నం తినిపిస్తాడు. స్నానం చేయడానికి కూడా ఇక ఒళ్ళొంగట్లేదు. ఇక వాడు తినేసరికి లేట్ అయిపోతుందని వాళ్ళ డాడీ ఇక కాస్త ఎగ్ కర్రీ చేశాను నేను. సో ఆ ఎగ్ కర్రీ కలిపి పెడుతూ నేను చికెన్ ఫ్రై చేశాను కదా, అది కూడా పెట్టుకొని చక్కగా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే తిననండి, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి చికెన్ మటన్ ఒకటే తిన్నాను. ఫిష్ తింటాను, ప్రాన్స్ తింటాను, ఎగ్ తింటాను. అవి ఏంటో ఆ 2 ఐటమ్స్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు నోట్లో పెట్టలేదు. ఏదో చిన్నప్పుడు మా అబ్బాయిలాగా ఉన్నప్పుడు తిన్నట్టున్నాను, కానీ నాకు ఐడియా వచ్చినప్పటి నుంచి ఎందుకో వాటిని అవాయిడ్ చేశాను. రీజన్ చెప్పలేనులేండి, ఎందుకంటే తినేవాళ్ళు ఇబ్బంది పడతారు. మొత్తానికైతే చక్కగా మా వాళ్ళకి టేస్టీగా వండి పెట్టాను. మీరు కూడా ఇలా ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, హాయిగా ఎమ్మె అయితే నా డిన్నర్ అయితే అయిపోయింది. మీ అందరికీ తెలిసిందే కదా, మనం చక్కగా హాయిగా భోజనం చేసిన తర్వాత ఇంకే పని చేయాలనిపించదు. బట్ నాకైతే తప్పదు, ఎందుకంటే నేను ఇప్పుడు తిన్న తర్వాతే వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. అండ్ లాస్ట్ వీడియోలో మీలో చాలా మంది గోల్డెన్ క్వశ్చన్స్ అడిగారు. అన్ని నాకు కామెంట్స్ టైంలో వీడియో టైంలో గుర్తుంటలేదు. జస్ట్ ఒక షార్ట్ నోట్లో రాసుకున్నాను. మీరు అడిగిన వాళ్ళల్లో చాలా మంది మా అమ్మాయి స్టడీస్ గురించి చెప్పాను కదండి, అంటే మా అమ్మాయిని ఇలా చదివించాను అని చెప్పాను కదా. దాంట్లో చాలా మంది ఏమడిగారు, మీ అమ్మాయి సిలబస్ ఏంటి అన్నారు. 10th వచ్చిన తర్వాత స్టేట్ సిలబస్ ఏనండి. మన స్టేట్ సిలబస్ లో రాస్తేనే కదా మనం ఇంటర్లో జాయిన్ అవ్వడానికి ఉంటుంది. సిబిఎస్ఈ అయితే కాదు, ఐసిఎస్ఈ కాదు. సో మా అమ్మాయి చదువుకుంది స్టేట్ సిలబస్. అండ్ కొంతమంది 10/10 పాయింట్స్ అన్నారు. మేము ఇంకా స్కూల్ నుంచి ఆ మార్క్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోలేదండి. 10/10 అంటే అబౌవ్ 92% ఎంతో వస్తే 10 పాయింట్స్ అని కన్సిడర్ చేస్తారంటే 92% అబౌవ్ వచ్చింది అంటేనే ప్రతి సబ్జెక్ట్ లో వాళ్ళకి 10 పాయింట్స్ వచ్చినట్టు అర్థం అనమాట, ఒక్కొక్క సబ్జెక్ట్ మీద. సో అన్నిట్లో 10 వచ్చిన వాళ్ళకి 10 పాయింట్స్ అంటారు. కాబట్టి మా అమ్మాయికి మీరు అడిగిన దాని ప్రకారంగా ప్రతి సబ్జెక్ట్ లో 100కి 92 అబౌవ్ వచ్చాయి, పైన వచ్చాయి. కాబట్టి తనకి 10 పాయింట్స్ వచ్చాయి. అదొకటి మీద చాలా మంది అడిగిన డౌట్. ఇంకొకటి, మీ బాబు ఏం చదువుతున్నాడు? మా బాబు 5th చదువుతున్నాడండి. సో వాళ్ళిద్దరికి 6 years గ్యాప్ ఉంది. మా బాబు 5th చదువుతున్నాడు, వాళ్ళిద్దరికి 6 years గ్యాప్ ఉంది. అండ్ మేము చాలా మంది మేము గుంటూరులో ఉంటామండి, మీ పాప ఎక్కడ చదువుకుంది అని అడిగారు. మా పాప చదువుకుంది శ్రీ చైతన్య స్కూల్లో అండి. చాలా బాగా కేరింగ్ గా తీసుకొని మంచిగా, మేము అసలు ఫస్ట్ లో అయితే తనకి సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ లేదండి, ఎందుకంటే వాళ్ళు తెలుగు చదువుకుని వచ్చారు. కానీ వీళ్ళకి 10th వచ్చేసరికి సాంస్క్రిట్ కాంపోజిట్ తెలుగు అని ఉందనమాట. కాంపోజిట్ అంటే తెలుగు రాస్తారు, సాంస్క్రిట్ రాస్తారు. మా పాప 9th వరకు చదవనే లేదండి. మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయ్యి మార్క్స్ తక్కువ వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని అంటే, అసలు ఆ మేడం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, మీరు ఏం భయపడకండి మేడం, మేము చక్కగా చెప్పి తనకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చెప్తాము. ఏమైనా ఇబ్బందిగా ఉన్నా మేము చెప్పే విధానంలో చెప్పామంటే తను లాస్ట్కి వచ్చేసరికి సూపర్ పర్ఫెక్ట్ అయిపోతుంది అన్నారు. కేవలం ఆ మేడం కన్విన్స్ చేసిన హిందీ టీచర్ అనుకుంటా మేడం, నాతోటి అనుకుంటా అండి, నాతో కన్విన్స్ చేసి ఇంకా చెప్పారు. ఎంత హ్యాపీ అనిపించిందంటే రిలాక్సింగ్ గా. ఆ స్కూల్లో వేసిన తర్వాత ఓకే మన అమ్మాయి మంచిగా చదువుకుంటుంది, నేను అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు అనేంత మైండ్ రిలాక్సేషన్ వచ్చేసింది. కాబట్టి తను అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత జస్ట్ ఫాలోఅప్ చేయడం తప్పితే నేను ఎక్కువగా ఇంట్లో ఫోర్స్ చేయలేదు. సో మనకి అటువంటి మంచి స్కూల్లో మన పిల్లల్ని చేరిస్తే అంతకంటే మనకి రిలాక్సింగ్ ఇంకొకటి ఉండదు. మిగతా క్లాసెస్ చెప్పలేనండి, బట్ 10th అయితే మాత్రం అవసరం, వాళ్ళు చాలా బాగా కేర్ తీసుకున్నారు. మా అమ్మాయిని చేర్చింది లాస్ట్ 10th అక్కడే అనమాట. 9th వరకు తను వేరే చోట చదువుకుంది. జస్ట్ 10th లోనే శ్రీ చైతన్యలో వేసాము, తను బాగా చదివించారు. సో ఐఎమ్ సో హ్యాపీ. స్కూల్ గురించి చాలా మంది అడిగారు కాబట్టి క్లారిటీ ఇచ్చేసానండి. అండ్ మీలో చాలా మంది మీ డిజైనర్ బ్లౌజ్ లింక్ ఇవ్వండి అన్నారు. సో నేను అది MMS ఫ్యాషన్స్ లో తీసుకున్నానండి. ఆ బ్లౌజెస్ ది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొంతమంది ఆ స్టీల్ కడాయి గురించి కూడా అడుగుతున్నారు, కుదిరితే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఒకసారి డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేస్తే నేను యూజ్ చేసే స్టీల్ కడాయి అయినా, మీరు అడిగిన శారీ కవర్స్ లింక్ అయినా, డిజైనర్ బ్లౌజ్ లింక్, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అడిగారు అనమాట.
సో అవన్నీ కూడా ఈ రోజు నేను జాగ్రత్తగా మొత్తం డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మీలో చాలా మందికి గివ్ అవే విన్నర్స్, మన రీసెంట్ గివ్ అవే అయిపోయింది, నేను విన్నర్స్ ని అనౌన్స్ చేయలేదు. సో మన బ్లాగ్ లో గివ్ అవే విన్నర్స్ పార్ట్ కూడా వస్తుంది, మనం మాట్లాడుకున్నాక అది కూడా చూడొచ్చు, అవి కూడా చూడొచ్చు. ఒక్కసారి మన ఛానల్ని కూడా విజిట్ చేయండి, నేను అప్లోడ్ చేసిన వీడియో లింక్ కూడా ఇస్తాను. ఏంటంటే కొంచెం కొత్త కదా, తడబడినట్టుగా అనిపిస్తుంది. మన రెగ్యులర్ వీడియోస్ కి కొంచెం ఎడ్యుకేషనల్ కంటెంట్ అంటే డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ట్రై చేస్తాను నా లెవెల్ బెస్ట్, నేను మంచి మంచి కంటెంట్. ఎందుకంటే మీలో చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, మీకైనా నాకైనా అనిపిస్తుంది ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ రెడీ చేసి ఉంచితే నా పిల్లలకైనా నేను ప్రతిరోజు అలా చూపిస్తే బాగుంటుంది అని ఉంటుంది. కానీ టైం లేదు, లేదంటే మన వర్క్ రొటీన్ లో మనం బిజీ అయిపోయి పర్టికులర్ గా వాళ్ళు చదివే విషయాలు కాకుండా ఇంకా కొత్త తెచ్చి చెప్పేందుకు తీరిగా ఉండక మనం అలా స్కిప్ చేసేస్తుంటాము. అలా ఎవరన్నా చక్కగా ఎప్పటికప్పుడు మంచి చూపిస్తూ ఉంటే వాళ్ళకి అప్డేట్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు యూట్యూబ్ ఫోన్ అనేది లిమిట్ గా ఇస్తాను, ఇచ్చిన టైంలోనే ఏమైనా ఇట్లాంటివి యూస్ఫుల్ ఉంటే వెతికి గుర్తుపెట్టుకొని అవసరమైతే వాటిని డౌన్లోడ్ చేసుకొని పిల్లలకు నేను చూపిస్తూ ఉంటాను. సో అలా ఒక మంచి ప్యాషన్ అయితే ఉంది. ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతానో తెలియదు కానీ బట్ నా ఎఫర్ట్ పెట్టి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఒకసారి శాంపిల్ వీడియోగా ఇవాళ అప్లోడ్ చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. బోల్డ్ అనే మాటలు చెప్పేసుకున్నాం కదా, కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి కొంచెం వర్క్ బిజీ వల్ల నేను కామెంట్స్ రిప్లై చేయలేకపోయాను. బట్ స్టిల్ అవన్నీ గుర్తుపెట్టుకుని మీ ఆన్సర్స్ చేశాను కాబట్టి, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పాను కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఇంకైతే మన రీసెంట్గా ఫినిష్ చేసుకున్నటువంటి గివ్ అవే విన్నర్స్ని చెప్తున్నానండి. వినాయక చవితి వ్లాగ్ యూఆర్ఎల్ తీసుకున్నాను, 5 మెంబర్స్ని దాని నుంచే సెలెక్ట్ చేసి ఆ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసి గివ్ అవే పార్టిసిపేట్ చేసిన వాళ్ళ కామెంట్స్ వరకు తీసుకుంటే మనకి 33 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళలో ఫస్ట్ విన్నర్ వచ్చేసి జి మానస, అండ్ మన సెకండ్ విన్నర్ వచ్చేసి ఎంఆర్డి బ్యూలా అండి, అదేంటో మరి ఆ నేమ్ అయితే నాకు అర్థం కాలేదు. సో వాళ్ళు ఒక నేమ్ ఉంది. థర్డ్ వచ్చేసి కళ్యాణి నెక్కంటి, అండ్ ఫోర్త్ విన్నర్ నేమ్ వచ్చేసి అనితా చంటి అనితా చంటి, అండ్ ఫిఫ్త్ విన్నర్ నేమ్ వచ్చేసి కొల్లపు ప్రవీణ అండి. కంగ్రాచులేషన్స్ అండి మీ 5గురికి. మీ యొక్క కంప్లీట్ అడ్రస్ అంటే పేరు, డోర్ నెంబర్ కానీ లేదంటే ఏరియా, ల్యాండ్ మార్కు, పిన్ కోడ్, మీ ఫోన్ నెంబరు అన్నీ కూడా తప్పకుండా, నాకు ఫోన్ నెంబర్ కూడా మస్ట్ అండి, కొంతమంది ఫోన్ నెంబర్ పంపించట్లేదు. పిన్ కోడ్, ఫోన్ నెంబరు, కంప్లీట్ అడ్రస్, ఏదైనా ల్యాండ్ మార్క్ ఉంటే అది నాకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే ఈమెయిల్ ఐడికి పంపిస్తే వెంటనే డిస్పాచ్ చేస్తాను. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.